ఛానల్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నా దగ్గర ఒక యూనిక్ ప్రోడక్ట్ ఉంది, అది నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. మీరు ఎప్పుడైనా డాంకీ మిల్క్ గురించి విన్నారా? డాంకీ మిల్క్ చాలా చాలా మంచిదంట. నేను అనుకున్నాను డాంకీ మిల్క్ అంటే ఆవు పాలు, గేదె పాలు, అలాగే గాడి పాలు కూడా అలా లీటర్లో తెచ్చుకుని ఇల్లు కాఫీలు టీలు అన్నీ చేసుకుంటారేమో అనుకున్నా. బట్ అలా కాదంట. మొన్న న్యూస్లో ఒక స్పెషల్ ఎపిసోడ్ చూసా. దాంట్లో ఏంటి అంటే అది 5 ml 10 ml అలా మందు లాగా తాగుతారనమాట. అది చాలా చాలా రకరకాల జబ్బులన్నిటికీ అది క్యూర్ కూడా చేస్తుందంట. నేను అవునా అనుకున్నాను. దాంతో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం గాడిద పాల సబ్బుల గురించి. ఇది వచ్చేసి ఆర్గానికా బ్యూటిఫైయింగ్ లైఫ్ చార్కోల్ అండ్ హనీ సోప్ అన్నమాట. ద గుడ్నెస్ ఆఫ్ డాంకీ మిల్క్. ఇందులోని ఆ డాంకీ మిల్క్ ఏదైతే ఉంటుందో అది ఉంటుందంట. ఇది మనకి ఎప్పుడైనా మీరు కియోపాత్ర గురించి విన్నారా? ఐ మీన్ ఈజిప్షియన్ రాణి. తనకి బ్యూటీ అంటే చాలా చాలా ఇష్టం. తను ఒక బ్యూటీ గురించి ఒక బుక్ కూడా రాశారు. అందులోని హోమ్ రెమెడీస్ ఇవన్నీ రాశారు. దాంట్లోని తన బ్యూటీ ఫుల్ స్కిన్ కోసం గాడిద పాలు ఎంత యూజ్ అవుతాయని కూడా రాశారంట. సో అవి ఇన్ఫ్యూజ్ చేసి గాడిద పాలు దీంట్లో యూజ్ చేసి డాంకీ మిల్క్ యూజ్ చేసి చేసిన మన డైలీ సోప్స్ అన్నమాట. సో ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. నా దగ్గర 2 సోప్స్ ఉన్నాయండి ఇలాగా. ఇది వచ్చేసి ఆర్గానికో చార్కోల్ అండ్ హనీ విత్ ద గుడ్నెస్ ఆఫ్ డాంకీ మిల్క్. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మేడ్ ఇన్ ఇండియా. అంతేకాకుండా నాన్ టెస్టెడ్ ఆన్ యానిమల్స్, ప్రిజర్వేటివ్స్ ఫ్రీ, సల్ఫర్ ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్. అంటే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏవేవి ఉన్నాయి అవే వీళ్ళు యూజ్ చేశారంట. సో ఇందులో వచ్చేసి డాంకీ మిల్క్ ఉంది, బ్యాంబూ చార్కోల్ ఉంది, హనీ, అలోవెరా, ఆరెంజ్ పౌడర్, పపాయ, ఆయిల్స్ లైక్ ఆల్మండ్, ఆలివ్, సన్ఫ్లవర్, కోకోనట్, ప్లమ్ ఆయిల్ ఉంది, యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంది, క్యాంఫర్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంది. అండ్ ఈ సోప్స్ కూడా మస్తు బ్యూటిఫుల్ ఉంటాయండి. సో ఈ సోప్స్ అనేది చార్కోల్ సోప్ ఆబ్వియస్లీ బ్లాకే ఉంటుంది కదా. సో అది ఇలా ఉంటుంది. ఇది మనకి బాడీ యాక్ని తగ్గిస్తుంది, బ్యాక్ పింపుల్స్ తగ్గిస్తుంది, వెనకాతల లైక్ బ్యాక్ మీద చాలా మంది పింపుల్స్ వస్తాయి, అవన్నింటినీ తగ్గిస్తుంది, ఫేస్ గ్లోయింగ్ గా చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సోప్ అన్నమాట. ఇది వచ్చేసి ఇందులోని డాంకీ మిల్క్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ మిల్క్ అంట. అండ్ ఇందులో చందన్ ఉంది, నీమ్ ఉంది, అలోవెరా ఉంది, ఆరెంజ్ పౌడర్ అండ్ సేమ్ అన్నమాట. మిగతా ఆయిల్స్ అన్ని అందులో ఎలా ఉన్నాయి అందులో. సో దీనిది కూడా వెరీ బ్యూటిఫుల్ సోప్స్. మన వాష్రూమ్లో పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి అనమాట. సో వెనకాతలు ఇలా ఉంది, ముందుకి ఇలా ఉంది. స్మెల్స్ అమేజింగ్. ఎందుకంటే ఇందులో యూకలిప్టిక్స్ ఆయిల్ ఉంది కాబట్టి అదే ఎక్కువ డామినేట్ చేస్తుంది ఎప్పుడైనా కూడా. సో స్మెల్స్ సో గుడ్. ఈ సోప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాంటీ ఏజింగ్గా పనిచేస్తాయి, రిజ్యునేట్ చేస్తాయి, స్కిన్ని డీప్గా నరిష్ చేస్తాయి అనమాట మన స్కిన్ని. అందుకే చాలా చాలా బాగుంటుంది. అండ్ వెరీ మాయిశ్చరైజింగ్. మీకు డ్రై స్కిన్ అయితే మీరు చాలా బాగా ఫీల్ అవుతారు. చాలా చాలా మాయిశ్చరైజింగ్ అనిపిస్తుంది. అసలు డ్రై అయితే అవనివ్వదు అనమాట మన స్కిన్ని. నార్మల్లీ సోప్ బార్స్ అనేవి కొంచెం డ్రైగా అనిపిస్తాయి. బట్ ఇందులో డాంకీ మిల్క్ ఏదైతే ఉందో దానివల్ల అనుకుంటా అస్సలు మన స్కిన్ అనేది డ్రై అవ్వనివ్వదు. సో అదనమాట. వీటిని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. మనం రెగ్యులర్ సోప్స్ ఎలా యూజ్ చేస్తాం అలా యూజ్ చేసేయడమే. అండ్ చాలా చాలా బాగుంటాయి, ట్రై చేయండి. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయొచ్చు అనమాట. ఈరోజు లంచ్ రొటీన్ కూడా చూపిస్తాను. చాలా రోజులు అయింది కదా లంచ్ మనం మంచిగా చేసి లైక్ మీకు చూపించి ఈరోజు మంచి మంచివి యమ్మీగా చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నేను అరటికాయలు ఎప్పుడు చేస్తున్నాను. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అరటికాయలు ఎప్పుడు. ఇది సాంబార్తోని, టమాటా పప్పుతోని, పాలకూర గోంగూర పప్పులతోని అయితే మస్తు 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 టేస్టీ ఉంటుంది. చాలామందికి అరటికాయ ఇష్టం ఉండదు, దానికి కట్ చేయడం ఇష్టం ఉండదు. జస్ట్ మీరు చేతికి ఒక్క చుక్క కొబ్బరి నూనె రాసుకుని మీరు వీటి తొక్క తీయడం స్టార్ట్ చేసినప్పుడు మీ చేతులు అస్సలు పాడవు, ఏమీ అవ్వవు. చాలా చాలా నీట్గా మనం చేసుకోగలుగుతాం అన్నమాట. ఈ అరటికాయలు అన్నవి బయట ఉంచితే నల్లగా అయిపోతాయి. వెంటనే కట్ చేసిన వెంటనే వీటి వాటర్లో వేసేయాలన్నమాట. అప్పుడు ఎటువంటి నల్లగా అవ్వవు. ఒక మంచి ప్యాన్ తీసుకోండి. అరటికాయలు బంగాళదుంపల కన్నా ఎక్కువ ప్యాన్కి స్టిక్ అవుతాయి అన్నమాట నార్మల్ వాటితో పోలిస్తే. సో మంచి నాన్ స్టిక్ది కానీ మంచి ఐరన్ది కానీ అంటే మీరు రెగ్యులర్గా యూస్ చేస్తున్నవి ఏవైనా కూడా వీటికి బాగుంటాయి అన్నమాట. వీటి కొంచెం డిఫరెంట్ స్టైల్లో మనం చేస్తాం. నా ఈ చిన్న ఐరన్ కడాయి ఉంది కదా, ఇది చాలా అంటే చాలా బాగా నాన్ స్టిక్ లాగే పనిచేస్తుంది. అందుకోసం ఏవైనా ఏపుళ్ళు ఏమైనా అంటికిపోతాయి అనుకునేవన్నీ నేను ఇందులోనే యూస్ చేస్తాను. ఇవి యూస్ చేస్తుండగా ఇంకా మనకి వాటిని టెంపరేచర్ ఎలా పెట్టాలి అన్నీ మనం నేర్చేసుకుంటాం అనమాట.
దీంట్లో ఫస్ట్ కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకుంటాం. దాంట్లోని కొంచెం కరివేపాకు కొంచెం యాడ్ చేసుకుని దాని తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మనం ఈ అరటికాయ ముక్కలన్నిటినీ ఇందులో వేసేస్తాం అనమాట. ఫస్టే మూత పెట్టేయకండి. ఫస్టే మూత పెట్టేస్తే అవన్నీ అదొకలా ముద్దలా అయిపోయి ఇలా కాయిన్స్ లాగా పీసెస్ లాగా అయితే ఉండవన్నమాట. సో మనం కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాం. కరివేపాకు కొంచెం స్ప్లాటర్ అయిన తర్వాత మన అరటికాయ పీసెస్ అన్నిటిని యాడ్ చేసేస్తాం. ఇది వచ్చేసి ఇందులోని మనం గరం మసాలా బదులుగా సాంబార్ పొడి వేసుకుంటాం అనమాట. అదే దీని స్టైల్. మనం తింటున్నప్పుడు అందుకే పప్పుతో చాలా బాగుంటుందని చెప్పాను కదా, మనం తింటున్నప్పుడు కొంచెం సాంబారీ ఫ్లేవర్ వస్తుంది. సో మనం ఫ్రెష్గా వాటర్లోంచి తీసిన అరటికాయ ముక్కలన్నింటినీ వీటిలో వేసేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. మరీ అరటికాయలు ఎరగొట్టేసుకోకుండా మెల్లిగా కలుపుకున్నాం అనుకోండి, మంచిగా ఆయిల్ అన్నది అన్నిటికీ పడుతుంది. ఇది కుక్ అవ్వడానికి ఒక 10-15 నిమిషాలు అయితే పట్టుద్దండి. ఇప్పుడు అదిగో 50% లాగా కుక్ అయిపోయింది అన్నప్పుడు ఇప్పుడు కొంచెం మసాలాలు అన్నీ యాడ్ చేసేసుకుందాం. అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఉప్పు కూడా యాడ్ చేయొద్దు. ఉప్పు అనేది కొంచెం కుక్ అయిపోయిన తర్వాత యాడ్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి మనం ఇందులో ఉప్పు వేసుకుంటాం, కారం యాడ్ చేసుకుందాం, కొద్దిగా కారం వేసి చేసుకుందాం, ఒక స్పూన్ సాంబార్ పొడి ఇందులో యాడ్ చేసుకుంటాం అనమాట. అది మనకి ఇంకా చాలా చాలా మంచి ఫ్లేవర్ని టేస్ట్ని ఇస్తుంది. అండ్ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మంచిగా అరటికాయలు అన్నీ వస్తున్నాయి కదా, హ్యాపీగా ట్రై చేశారంటే సూపర్ ఉంటుంది అనమాట. మంచిగా టమాటా పప్పు చేసుకుని అరటికాయలు వేపుడు వేసుకుని తిన్నామంటే మస్తు యమ్మీ ఉంటుంది. వీటిని బాగా మిక్స్ చేసేసుకోండి. సో అదే నేను మీకు చెప్తున్నాను అనమాట. నాన్ స్టిక్ లాగే అంటుకోకుండా బాగా ఉంటుంది. అలాంటి ప్యాన్లో వేసుకోండి, లేదంటే మాత్రం అంటికిపోయి చెరాకు చేస్తుంది అనమాట. సో వీటన్నిటిని కొంచెం స్ప్రెడ్ లాగా చేసి మూత పెట్టేసుకుంటాం అనమాట. మూత పెట్టేసుకుని ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే అయిపోయింది. లాస్ట్లో ఒక 5 మినిట్స్ అలాగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇది మన సింపుల్ అరటికాయల వేపుడు. ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేశారంటే ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట. సో అది ఈ రోజుది మన మెయిన్ డిష్. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. దాంతోపాటుగా మరి బంగాళదుంపలు పెరుగు పచ్చడి చేస్తాం. మా ఇంట్లో బోల్డ్ అంత పెరుగు ఉందండి బాబు. మధ్యలో మేము తిరగడానికి అన్నిటికీ వెళ్ళిపోయాము. ఐ థింక్ 3-4 ప్యాకెట్లు పెరుగు ఉంది. పెరుగు కంప్లీట్ చేయాలి అంటే వింటర్ సీజన్ కదా, మజ్జిగలు అన్నీ కూడా మనం తాగం కదా, చాలా చాలా తక్కువ అయిపోతుంది. మామూలు నీళ్ళు ఇవన్నీ తాగుతాము. ఈ సీజన్ ఏంటంటే మజ్జిగ ఇవన్నీ తాగితే జలుబు అయిపోద్ది అని అదర్ థింగ్స్. అందుకోసం మనం మజ్జిగలు అన్నీ తాగమా, పెరుగు ఉండిపోయింది అనమాట. అందుకే నేను పనుల పెరుగు జంతికలు చేశాను, తర్వాత పెరుగు పచ్చళ్ళు చేస్తున్నాను, ఇంకా లస్సీ చేస్తున్నాను. ఇలా పెరుగుని చాలా మంచిది అనమాట. పెరుగు మనకి ప్రీబయోటిక్ ఏదో బయోటిక్ అనమాట. కాదు ప్రీబయోటిక్ కాదు, ప్రోబయోటిక్. ప్రోబయోటిక్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. మన హెల్త్కి, మన ఇమ్యూన్ సిస్టమ్కి కూడా చాలా మంచిది అంట కదా. అందుకోసం ఇప్పుడు ఇంకా ఇంక్లూడ్ చేసుకోవాలి. మళ్ళీ టీవీలో అన్నింటిలో కరోనా అని బిజ్జారు చేస్తున్నారు కదా. సో మనం అందరం కొంచెం ఇమ్యూనిటీ పెంచుకునేవన్నీ మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. లైక్ నిమ్మకాయలు, ఉసిరికాయలు, విటమిన్ సి ఎక్కువ ఉన్నవి, వేడివేడిగా అన్నం తినడం, ఇవన్నీ లైక్ టమాటా చారులు, మిరియాలు పాలు, హల్దీ పాలు, మనకి అందరికీ తెలిసినవి అవన్నీ కొంచెం తినడం అన్నీ మళ్ళీ మొదలు పెడితే మన బాడీకి కొంచెం స్టామినా వస్తుంది. ఇంకా మనందరం ఎలాగా నార్మల్ 2 డోసులు బూస్టర్ డోసులు అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇది పెద్దగా అవ్వకూడదు అని కోరుకుందాం. దాని తర్వాత మేము ఏంటి అనుకున్నామంటే, ఇలాగ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి కదా, చాలా సరత్ సిటీ మాల్ వెళ్దామని చెప్పి అనుకుంటే, మా ఇంటి నుంచి సరత్ సిటీ మాల్ 5-6 కిలోమీటర్ల దూరం. మాకు వెళ్ళడానికి పడింది 1 గంట. అందరూ సరత్ సిటీ మాల్కి అదేదో మా మమ్మీ అంటుంది అనమాట, సరత్ సిటీ మాల్ ఏమైనా మీ అత్తోరిల్లో ప్రతి వారం ఎందుకు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు అనేసి. మీకు ఏదైనా అలా ఒక కంఫర్ట్ ప్లేస్ ఉందా, లైక్ ఎక్కడికి వెళ్ళాలో ఏమీ అర్థమైపోతే అక్కడికి వెళ్ళిపోదాం అన్నది. లైక్ ఇప్పుడు నేను లైఫ్లో అలాంటి పొజిషన్లో ఉన్నాను. నా పిల్లలకి నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది నా పిల్లలకి నచ్చదు, మా ఆయనకి నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది మా ఆయనకి నచ్చదు, మా ఆయనకి నచ్చింది పిల్లలకి నచ్చదు. అలా ఒక్కొక్క వియర్డ్ ఏజ్లోని వియర్డ్ అన్నీ ఉన్నాం. కుషాల్కి నచ్చింది సాహిల్కి నచ్చదు, సాహిల్కి ఇష్టమైంది కుషాల్కి నచ్చదు. అలా ఒక్కొక్కరం ఒక్కొక్క స్టైల్లో ఉన్నాం అనమాట. అందరికీ కలిపి నచ్చేది ఏంటి అంటే ఆ మాల్, ఆ సినిమాలు అంతే. సో లేదంటే పార్క్లో ఆడుకోవడం. మా ఇంటి దగ్గర పెద్ద పార్క్ కూడా ఉంది. ఆ పార్క్లో మేము హ్యాపీగా ఆడుకుంటాము. సో అలా నడుస్తుంది అన్నమాట లైఫ్. రకరకాల స్టేజెస్ అంతే, అంతకు మించి ఇంకేం లేదు. కొత్త స్టోర్లు ఒక 3-4 ఓపెన్ అయ్యాయి మన సరత్ సిటీ మాల్లోని. అందులోని స్టోర్ ఇదొకటి. అదేం పేరు పెట్టారో నాకు అసలు ఆ పేరే ఎలా ప్రొనౌన్స్ చేయాలో అర్థం అవ్వట్లేదు.
చాలామంది అనడం ఏంటి అంటే ఇది షీన్ వాళ్ళదే అనేసి నేను విన్నాను. ఐ డోంట్ నో ఎంత ట్రూ అన్నది, బట్ ప్రోడక్ట్స్ అన్నీ చూస్తే నాకు షీన్ వెబ్సైట్లో దూరినట్టే అనిపించింది. లైక్ మస్తు ఉన్నాయన్నమాట. షీన్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయండి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను చాలా చేశాను. అసలు నాకు అక్కడ చాలా పెద్ద కౌంటర్ క్యూ ఉందన్నమాట ట్రయల్ రూమ్కి. అంతసేపు వెయిట్ చేసే అంత సీన్ అయితే నాకు లేదు. ఇవన్నీ నాకు చాలా నచ్చాయి. ఒకరోజు ఒక్కదాన్ని వచ్చి కొంచెం కొనుక్కోవాలి. ఐ థింక్ 2500 5000 రూపీస్ది కొంటే 2000 ఆఫ్ ఏదో నడుస్తుంది. కుర్తీలు ఇవన్నీ కూడా బాగున్నాయి. లైక్ ఇండియన్ డ్రెస్సులు కూడా బాగున్నాయి. నాకు అందులోని ఈ ఎల్లో డ్రెస్ ఒకటి మస్తు నచ్చింది. నాకు సూట్ అయింది కూడా అని నాకు అనిపించింది. సాహిల్ కూడా బాగుంది అన్నాడు. ఏంటి ఈ రోజుల్లో నా హ్యాండ్ బ్యాగ్ కూడా మస్తు పట్టుకుంటున్నాడు అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ సరత్ సిటీ మాల్లో క్రిస్మస్ రోజు ఆ ముందు రోజు కింద ఎంతమంది హ్యాపీ క్రిస్మస్ చెప్తూ రకరకాల చాక్లెట్లు, బిస్కెట్లు, ఫ్రూట్స్ అన్నీ పంచారు. మేము బోల్డ్ అని తీసుకున్నాము. పర్క్ చాక్లెట్స్, డైరీ మిల్క్స్, చక్కీలు ఇవాళ అన్నీ పంచారనమాట. మేము హ్యాపీగా తీసుకుని నా హ్యాండ్ బ్యాగ్ పావు కేజీ ఉన్న హ్యాండ్ బ్యాగ్ కేజీ చేస్తాము. అదంతా బరువు అయిపోయింది. సో అది దాని తర్వాత అక్కడ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. మీరు ఒకవేళ వెళ్తే ఈ వీక్లో వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి. వెరీ బ్యూటిఫుల్. అండ్ వన్స్ అగైన్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి విష్ యూ వెరీ 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 హ్యాపీ క్రిస్మస్ అన్నమాట. ఇక్కడ అతను చెప్తున్నారు క్రిస్టియానిటీ గురించి, వీటన్నిటి గురించి, సెలబ్రేషన్స్ గురించి. అండ్ పిల్లలందరూ హ్యాపీగా అక్కడ డాన్స్ అన్నీ చేస్తున్నారనమాట. అక్కడ కొత్తగా ఈ మమాఎర్త్ స్టోర్ ఓపెన్ అయింది. మమాఎర్త్ స్టోర్ చూస్తే మాత్రం మస్తు హ్యాపీ అనిపిస్తుంది అండి. అది ఎవ్వరికీ తెలియనప్పుడు నేను స్టార్ట్ చేశాను దాన్ని ప్రమోట్ చేయడం. ఇప్పుడు ఇంత పెద్ద బ్రాండ్ అయిపోయింది. ఒక్కొక్కసారి బాగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అందరూ ఎదిగిపోతారు, నువ్వు మాత్రం అక్కడే ఉంటావు. మళ్ళీ కొంచెం కూడా సిగ్గు లేకుండా నాకు చాలా హ్యాపీ వస్తుందని చెప్తున్నావు అని నాకే అనిపిస్తుంది అనమాట. బట్ ఇట్స్ ఓకే. ఎవరైనా గ్రో అవుతున్నారంటే మనం హ్యాపీ అవ్వాలి, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ కొత్తగా మీద ఫ్లోర్లో, ఇంతకుముందు థియేటర్స్ ఉన్న ఫ్లోర్లో ఇలా షాపులు అన్నీ ఉండేవి. సూక్ ఏదో దీని పేరు. సో ఇక్కడ మంచి మంచి బట్టలు అన్నీ మంచివి అమ్ముతున్నారు. లైక్ మీకు కనుక మంచి బ్రైడల్ వేర్ ఇలాంటివి కావాలి అనుకుంటే తప్పకుండా ఈ ఏరియాకి వచ్చి ట్రై చేయండి. తర్వాత వచ్చేసి హ్యామ్లీస్కి వెళ్ళాం. అక్కడ కొంచెం సేపు టైం పాస్ చేసామన్నమాట. ఇటు అటు ఆ పిల్లలు ఇక్కడ బొమ్మలన్నీ ట్రైల్ చూడొచ్చు కదా. సో పిల్లలందరూ హ్యాపీగా అంటారు. అండ్ ఇక్కడ నాకు ఈ క్రిస్మస్ది ఇదొక్కటి ఎక్కువ నచ్చింది అనమాట. అంతా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ శాంటాక్లాస్ది. రియాలిటీ అంటే ఇప్పుడు కుషాల్కి తెలిసిపోయింది అనమాట, శాంటాక్లాస్ నిజంగా ఉండదు అనేసి. మొన్న శాంటాక్లాస్ మా అపార్ట్మెంట్కి వచ్చినట్టు ఒక చిన్న థీమ్ పెట్టారు. సో అతనేమో మధ్యలో మాస్క్ తీసి కొంచెం ఏదో చేస్తున్నాడు, డ్రింక్ తాగడం ఏదో చేస్తున్నారు. అందరు పిల్లలు ఒకసారి సర్ప్రైజ్ అయిపోయారన్నమాట. ఇది ఈ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ చెప్తున్నా. సో అప్పుడు తెలిసిపోయింది అనమాట శాంటాక్లాస్ రియల్ కాదా అనేసి. అదే లైఫ్ది రియాలిటీ అని నాకు అర్థమైంది. ఆ తర్వాత ఈ శాంటాక్లాస్ ఇవన్నీ కాస్ట్లీ ఉన్నాయండి బాబు. 2500 ఆ బొమ్మ. అంత ఎక్స్పెన్సివ్ ఇచ్చి కొనే సీన్ లేదు. కానీ దాని తర్వాత వచ్చేసి ఫుడ్ కోర్ట్కి వచ్చాం. ఫుడ్ కోర్ట్ అంతా కళకళలాడేస్తుంది. అప్పుడప్పుడు మనుషుల్ని చూడడం కూడా తెలియని ఒక మనశ్శాంతిని ఇస్తుంది. లైక్ వాళ్ళతో మాట్లాడక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, జస్ట్ మనుషులు, బోల్డ్ మంది మనుషుల్ని చూస్తే కూడా మనం అందరం ఒక సొసైటీలో ఉంటున్నాము, విచ్ ఈస్ వెరీ గుడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. నేను నా కోసం మూలీ పొరాటా ఆర్డర్ చేసుకున్నా, మూలీ కాదు కాలీఫ్లవర్ పొరాటా ఆర్డర్ చేసుకున్నా. అందరూ చికెన్ తింటున్నారు. అండ్ ఇలా అయింది మా వీకెండ్ అండ్ క్రిస్మస్ అంతా. అండ్ వన్స్ అగైన్ విష్ యూ వెరీ 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 హ్యాపీ క్రిస్మస్. అండ్ ఇంటికి వెళ్ళడానికి మరొక గంట పట్టిద్ది అనమాట. సో అదనమాట ఈరోజుది వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు తెలుసు కదా, నచ్చితే ఏం చేయాలో లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. అంతే, ఇంకా మించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. అప్పటి వరకు బాయ్.